నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణ ప్రజల గుండెల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్థానం శాశ్వతం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానంలో సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా సీఎం రేవంత్ పాలన కొనసాగుతుంది నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ధ్వజం మన్మోహన్ సింగ్ గొప్పతనం సామర్థ్యం జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి కేరళ రాష్ట్రంలోని శబరిమలలో తెరుచుకున్న ఆలయం పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప భక్తులు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది పెరిగిన నేరాలు మీడియా సమావేశంలో ఇంటర్ సిపి సింధు శర్మ వివరాలు వెల్లడి నా జోలికి వచ్చిన ఎందరో మహానుభావులు మట్టి కరుచుకుపోయారు నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ప్రజావాణి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు ఆశీష్ శాంగ్వాన్ ఆదేశం అయ్యప్ప దీక్ష పూనితే సకల సంఘటనలు మటుమాయం నిజామాబాద్ నగరంలోని విజ్ఞాన్ హై స్కూల్లో జయసింగ్ గౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా మహాపడి పూజ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఎక్కడెక్కడో స్థిరపడి తిరిగి గురువుల మధ్య ఒకే వేదికపై సందడి చేసిన పూర్వ విద్యార్థులు నగరంలోని వంశీ హోటల్లో వివేకానంద పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది నిజామాబాద్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆగ్రహం తెలంగాణ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది ఈ నెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సభ సంతాపం తెలిపింది తెలంగాణ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది ఈ నెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సభ సంతాపం తెలిపింది సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు ఆర్థిక సంస్కరణల రూపకల్పి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు దేశానికి ఆయన విశిష్ట సేవలు అందించారన్నారు ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని రేవంత్ అన్నారు మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారు కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా ఆర్బీఐ గవర్నర్గా ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రధానిగా సేవలందించారు ప్రధానిగా 10 ఏళ్లు అద్భుతమైన పాలన అందించారు ఆయన మరణం దేశానికి తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ ఆత్మబంధువు తెలంగాణతో ఆయన బంధం విడరీని రానిది రాష్ట్ర హోదా కల్పించిన మానవతావాది తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి
1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రేవంత్ పాలన సాగుతుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సోమవారం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సర్వేలకే పరిమితమైందని, అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు బీజేపీ తోక పార్టీగా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు డీజీపీనే చెప్పారన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, మహిళా భద్రతపై సీఎం సమీక్షించాలని సూచించారు. నిజామాబాద్లో 6 నెలలుగా పోలీస్ కమిషనర్ లేక నేరాల సంఖ్య పెరిగిందన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో నిండా పెడతామంటూ పేర్కొన్నారని, ముందు జిల్లా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. నిజామాబాద్లోని ఓడిపోయిన షబ్బీర్ ఆలీ ఇక్కడ సమస్యలను పట్టించుకోవడం లేదని, కామారెడ్డికి పరిమితమయ్యారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విఫలమైందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. మొదట మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయి వచ్చినాక భరోసా ఇచ్చేటట్టు మాట్లాడతారేమో, మరి మన జిల్లాకు అభివృద్ధికి తీసుకొస్తారేమో, నిధులు తెస్తారేమో, వరదలాగా నిధులు వస్తాయేమో, చాలా మొత్తం పార్టీ నాయకుడే మన జిల్లా నుంచి ఉన్నాడని అనుకున్నాం. కానీ వస్తానే ఏం మాట్లాడిండు, హైదరాబాద్లో హైడ్రా పెట్టినాం, నిజామాబాద్లో నిడ్రా పెడతాం. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా కంప్లీట్గా మునిగిపోయినటువంటి పరిస్థితి. పేద ప్రజలందరూ భయంతో ఉన్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరినీ నిడ్రా పేరు పెట్టి మళ్ళా బుల్డోజర్లు పెట్టి కూలగొడతామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఇవాళ మహేష్ కుమార్ అన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మనం నిజామాబాద్ వాళ్ళం, మీరు మంచి పెద్ద పదవిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, కాబట్టి మీరు మన జిల్లాకు నిధులు తీసుకురండి, మన జిల్లా శాంతి భద్రతలను కాపాడే విధంగా తొందరగా పోలీస్ కమిషనర్ని తీసుకురండి. హైడ్రాతో అక్కడ హైదరాబాద్ ప్రజలు ఆగమైనరు, ఇక్కడికి నిడ్రా మాత్రం దయచేసి తీసుకొని రాకండి. పేద ప్రజలకు అవకాశం ఉన్న చోట తరలించండి, నదులను రక్షించండి. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము మీకు సహకారం అందిస్తాం. కానీ వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ప్రజల ఇంటి మీదకి మాత్రం బుల్డోజర్ తీసుకొని పోవద్దని మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లనే మన జిల్లాకు తొందరగా మంత్రి వస్తే కనీసం 1-2 రూపాయలు వాళ్ళు ఇచ్చే నిధులు వస్తాయేమో అనేటటువంటి ఆలోచన కూడా ప్రజలందరిలో ఉంది. మరి అది ఎప్పుడు విస్తరణ అవుతుందో, ఎప్పుడు మన జిల్లాకు నిధులు వస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది. మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్ కేసీఆర్ని కోరారని గుర్తు చేశారు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సభ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నాం. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నామని కేటీఆర్ అన్నారు. దివంగత ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి, గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సాంకిత్ కుమార్, డిఆర్టీఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా
ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలు అందించిన మన్మోహన్ సింగ్ ను ఒక రబ్బర్ స్టాంపుగా వాడుకుని అడుగడుగునా అవమానించింది సోనియా, రాహుల్. మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ ను చింపేసిన ఘనత రాహుల్కే దక్కుతుందన్నారు. మన్మోహన్ సింగ్ సేవలు గుర్తించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించి ఢిల్లీలోని స్మారక స్టాల్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యిందన్నారు. తెలంగాణ బిడ్డగా ఈ దేశానికి ప్రధానిగా సేవలందించిన పివి నరసింహారావు చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండా అతని భౌతికాయాన్ని పార్టీ కార్యాలయంలో పెట్టనివ్వకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. అది ఆనాడు తెలంగాణ బిడ్డకు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన గౌరవమని అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ బిడ్డ పివికి భారతరత్న ఇచ్చి గౌరవించి పార్టీ బీజేపీ అన్నారు. ఈనాడు మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రత్యేక అసెంబ్లీ పెట్టి సంతాప తీర్మానం పెట్టడంపై తెలంగాణ బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. జై శ్రీరామ్. మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ఆయన 10 ఏళ్ల ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు అడుగడుగున అవమానం పరిచిన ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాపీని కూడా చించేసింది అప్పటి కాంగ్రెస్ పార్టీ. మాజీ ప్రధానమంత్రి మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు చనిపోతే కనీసము సోనియా గాంధీ గారికి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ నివాళులర్పించే సమయము చిక్కలేదు వాళ్ళకు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పివి గారికి భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈనాడు మన్మోహన్ సింగ్ గారి గురించి ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఆయనకు నివాళులర్పించడం అనేది మన తెలుగు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. భారతీయ సినీ దిగ్గజం, తెలుగు తేజం, నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గురించి, ఆయన కళా రంగానికి చేసిన సేవల గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. మన్ కీ బాత్ 7వ ఎపిసోడ్లో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ అక్కినేని తన కృషితో తెలుగు సినిమాను శిఖరాగ్రాన నిలబెట్టారని ఆయన కొనియాడారు. భారతీయ సంస్కృతి వారసత్వ విలువలు ఆయన సినిమాల్లో ప్రస్తుతం కనిపిస్తాయని మోదీ మన్ కీ బాత్ లో గుర్తు చేసుకున్నారు. ఏఎన్ఆర్ పై మోదీ మాట్లాడటంతో తెలుగు వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోడీ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, శోభిత, ధూళిపాల దంపతులు స్పందించారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ నాగచైతన్య, శోభిత రాసుకొచ్చారు. కేరళలోని శబరిమల ఆలయంలో ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం తెరుచుకుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్ రాజీవర్ నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్ అరుణ్ కుమార్ ఆలయాన్ని తెరుస్తారని చెప్పారు. ఈ పండుగల భాగంగా ప్రతి ఏడాది జనవరి 14 సంక్రాంతి నాడు భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేశారు. 41 రోజుల పాటు సాగిన పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని 2024 సంవత్సరంలో నేరాల సంఖ్య కూడా పెరిగింది. దోపిడీ, చోరీలు, కిడ్నాప్లు, లైంగిక దాడులతో పాటు హత్యల సంఖ్య కూడా పెరిగింది. 2024లో జిల్లా వ్యాప్తంగా నమోదైన నేరాల సంఖ్య, వాటి వివరాలను ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది మొత్తం 8635 కేసులు నమోదు కాగా ఈ ఏడాది వాటి సంఖ్య 8745కి పెరిగింది. ఏడాది కాలం పాటు కమిషనరేట్ పరిధిలో జరిగిన నేరాల వివరాలను పోలీసు అధికారులు ప్రతి ఏడాది మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తారు. కానీ ఈ ఏడాది ఎలాంటి విలేకరుల సమావేశం లేకుండానే కేవలం ప్రకటన ద్వారా వెల్లడించడం గమనార్హం. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు 4 దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా కొనసాగి పౌర సమాజానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం న్యాయవాద సమాజానికి తీరని లోటని బార్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. 42 న్యాయవాద ప్రస్థానంలో అలుపెరుగని ప్రాక్టీస్ చేశారని ఆయన కొనియాడారు. యువ న్యాయవాదులు మాధవరావు అధ్యయనశీలిని అలవర్చుకోవాలని జగన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిలింగ్ సభ్యులు మంత్రి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సహచార న్యాయవాది, ఆత్మీయ మిత్రుడు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఈ సమావేశంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి సురేష్,
కోశాధికారి దీపక్, న్యాయవాదులు కవితారెడ్డి, జగదీశ్వరరావు, రాజారెడ్డి, భాస్కర్, పరుచూరి శ్రీధర్, రవీందర్, ఆశా నారాయణ తదితరులు మాధవరావుతో ఉన్న స్మృతులను గుర్తు చేశారు. అంతకుముందు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆధ్వర్యంలో సమావేశమై గొర్రపాటి మాధవరావుకు సంతాపం ప్రకటించింది. ఈ సమావేశంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు, జిల్లా సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జీలు చైతన్య, హరికృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, జిల్లా కోర్టు పిపి రాజేశ్వర్ రెడ్డి, గవర్నమెంట్ లీడర్ ఆముదాల సుదర్శన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. నా జోలికి వచ్చిన మహానుభావులు మట్టి ఖర్చుకుపోయారని, అందుకే నా జోలికి వచ్చేందుకు ఎవరు సాహసం చేయరని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఉచిత వైద్య, విద్య అందిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ నినాదాన్ని ఎంచుకున్నారన్నారు. దళితుడిని సీఎం చేశారని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు. నా జోలికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి గాలిలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. చనిపోక ముందు డి శ్రీనివాస్ తనతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను పీసీసీ చీఫ్లుగా బానిసలుగా చేసి మారుస్తుందని చెప్పారని పేర్కొన్నారు. మధు యాష్కి తనను కలిసిన తర్వాతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారు. 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. గెలిచిన సర్పంచుల ముందు 100 గ్రామాలు ఏం చేస్తాను నేను? 100 రోజుల్లో అభివృద్ధి ఏం చేస్తాను? అందరికీ మీ ఊర్లో ఉచిత విద్య, అందరికీ మీ ఊర్లో ఉచిత వైద్యం. 100 రోజులు అయిపోగానే మళ్ళీ నేనే వస్తాను ఓపెనింగ్కి, ఫౌండేషన్ వేయడానికి. ఏం చేస్తాం అప్పుడు? రోడ్లు ఎక్కడ లేవురా, రోడ్లు వేయండి. ఈ ఊర్లో ఇంకేం సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ తీసిపడాయి. ఇది మనం చేసి చూపిస్తాం. చారిటీ సిటీకి ఎప్పుడైనా చెప్పుకున్నానా నేను? సర్పంచులారా, బుద్ధున్న సర్పంచులారా, తెలివైన సర్పంచులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్నాం సర్పంచులారా. ఇప్పుడే సర్పంచ్ని కలిశాను. 40 లక్షలు అభివృద్ధి చేశానండి అప్పు చేసి. అని చాలా మంచి ఆయన, పాపం ఇంక బతికున్నాడు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ అప్పులు ఎలా తీరాలి, మీకు అభివృద్ధి ఎలా చేయాలి నాకు వదిలేయండి. మీరు ఒకటే పని చేయండి, రండి కండువ కప్పుకోండి, నా ఫోటో తీసుకోండి, నేను ఇచ్చిన కరపత్రాలన్నీ ఇంటింటికి పంచండి, ఊరికి పంచండి, నేను ఇచ్చిన హామీలు చూపించండి. చారిటీ సిటీ ఫోటోతో చూపిస్తుంది. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆర్జీలను కలెక్టర్కు సమర్పించడం జరుగుతుంది. అట్టి ప్రజావాణి ద్వారా సంబంధిత అధికారులు ప్రజల దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో 78 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించడానికి ఆయా అధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. భూ సమస్యలు, సదరం సర్టిఫికేట్స్, వ్యక్తిగత సమస్యల వంటి ఆర్జీలు రావడం జరిగాయని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జెడ్పీ సీఈఓ చందర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అయ్యప్ప దీక్షను చేపట్టడం ఆనవాయితీగా వస్తుందని విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ జయసింహ గౌడ్ అన్నారు. విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జిమ్స్ జయసింహ గౌడ్ ఆధ్వర్యంలో సుబ్బారావు గురుస్వామి వారి చేతుల మీదుగా నభూతో నా భవిష్యత్తు అనే విధంగా అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్పలతో పాటు ఈ స్కూల్ యాజమాన్యంతో పాటు స్టాఫ్, ముఖ్యంగా పిల్లలు, వారి పేరెంట్స్ అందరూ కూడా ఈ అయ్యప్ప పూజలో పాల్గొనడం, అయ్యప్ప ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని, రాబోయే సీజన్ వరకు ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దినదిన అభివృద్ధి, ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో వారు దినదిన అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ, ఎందుకంటే అయ్యప్పను ఎంత కొలుచుకుంటే, అంత వేడుకుంటే అంత అయ్యప్ప ప్రత్యక్ష దైవం గల నేను ముఖ్యంగా ఈ స్థాయిలో ఉందంటే కేవలం అయ్యప్ప ఆశీర్వాదం మాత్రమే కనుక ఇక కొద్ది రోజులు సంక్రాంతి జనవరి 20 వరకు శబరిమలలో అయ్యప్ప ఆలయం వైద్యాలరి వరకు ఉంటదని, నిత్యం కూడా వందలాది మంది అయ్యప్పలు శబరిమల యాత్ర, హిందూ నగరం నుండి కూడా 41 రోజులు పాదయాత్ర చేసిన స్వాములు, ఇదంతా కూడా రోజు రోజుకు కూడా పెళ్లి సందడి లెక్క ఒక ఆనందంగా ఎక్కడ చూసినా అక్కడ ప్రతి వీధిలో, ప్రతి 4 ఇళ్లలో ఇది ఒక
అయ్యప్ప గొప్పదనం, అయ్యప్ప దీక్ష అంటే ఒక మహత్తరమైన దీక్ష. అయ్యప్ప ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు జరిగిన పూజల్లో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఈరోజు విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జయసింహగౌడ్ ఆధ్వర్యంలో మరియు సుబ్బారావు గురుస్వామి వారి చేతుల మీదుగా నభూతో నా భవిష్యత్తు అనే విధంగా అయ్యప్ప పడిపూజ జరగడం జరిగింది. ఇక్కడ అయ్యప్పలతో పాటు ఈ స్కూల్ యాజమాన్యంతో పాటు స్టాఫ్, ముఖ్యంగా పిల్లలు, వారి పేరెంట్స్ అందరూ కూడా ఈ అయ్యప్ప పూజలో పాల్గొనడం, అయ్యప్ప ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, రాబోయే సీజన్ వరకు ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా దినదిన అభివృద్ధి చెందాలని, కుటుంబంలో వారు దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆశిస్తున్నామన్నారు. స్వామి శరణం. గత 2 నెలల నుండి అయ్యప్ప పండుగ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి నగరంలో, ప్రతి వీధిలో ఎక్కడ చూస్తే అక్కడ వందలాది మంది అయ్యప్ప దీక్ష తీసుకొని 41 రోజులు నిష్ఠతో, నియమంతో అయ్యప్ప దీక్ష వారికి తోచిన విధంగా అయ్యప్ప పూజ చేస్తూ సమాజ సేవయే ముఖ్యంగా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. తత్వమసి ఈ అయ్యప్ప దీక్ష 41 రోజుల దీక్షలో తత్వమసి అంటే కులాలకు అతీతంగా, తారతమ్యాలు లేకుండా, పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యప్పని చూసుకొని, అయ్యప్పని తలుచుకొని పాదావందనం చేస్తూ ఆ ముక్కోటి దేవత స్వరూపుడైన అయ్యప్ప దీక్షను చేయడం అది ఆనవాయితీగా వస్తూ ఉంది. కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది నేరల సంఖ్య పెరిగిందని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. 2023లో 5578 నమోదు కాగా ఈ ఏడాది 2024లో 6006 కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో 428 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అన్నారు. హత్య కేసుల విషయంలో గత ఏడాది 28 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2024లో 37 కేసులు నమోదయ్యాయి. 9 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 35 హత్య కేసులు నేరస్తులను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందన్నారు. మహిళా సంబంధిత నేరాల్లో ఈ ఏడాది 156 ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాలు సైతం ఈ సంవత్సరం 2024లో ఎక్కువగా నమోదయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2024లో 44 కేసులు తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. 2024లో 279 మంది బాధితుల నుండి 33,14,895 రూపాయలు రికవరీ చేయడం జరిగిందన్నారు. సెర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో 2 కోట్ల రూపాయల పైబడి 1,388 మంది బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి అప్పగించారు. ఈ ఏడాది 43,033 డైల్ 100 ద్వారా కాల్స్ రావడం జరిగింది. అందులో 193 కేసులు నమోదు చేయడం జరిగింది. జిల్లాలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకున్న ముఠాను అరెస్టు చేసి అందుకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేయడం జరిగింది. ఈ నెల 25న సదాశివ్ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్యలకు గల కారణాలను విచారణ చేస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు లేరు. అవి ఆత్మహత్యల ప్రమాదకరంగా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ సంభాషణల ఆధారంగా ఈ ముగ్గురు చెరువు దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆత్మహత్యలకు సంబంధించి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగిందన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. మాక్లూర్ మండలం దాస్ నగర్లోని శ్రీ చంద్ర టెక్నో స్కూల్లో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. ప్రారంభ కార్యక్రమంలో సభ అధ్యక్షులు, మాక్లూర్ మండల ట్రస్మా అధ్యక్షులు మహాదేవ్ గంగాధర్ గౌడ్, ముఖ్య అతిథిగా ఆలూరు ఎంఈఓ నరేందర్, జిల్లా ట్రస్మా అధ్యక్షులు నిత్యానంద్, రాష్ట్ర నాయకులు జయసింహగౌడ్ హాజరయ్యారు. విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. సాయంత్రం ముగింపు కార్యక్రమానికి మాక్లూర్ మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ఎస్ఐ రాజశేఖర్ హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఓవరాల్ ఛాంపియన్షిప్లో ట్రోఫీలను సిపిఆర్ఎం హై స్కూల్, చంద్ర టెక్నో హై స్కూల్, ఐజెన్ స్కూల్, హోవార్డ్ పార్క్ హై స్కూల్, నరేష్ మెమోరియల్ స్కూల్, సరస్వతి కిడ్స్ స్కూళ్లకి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిసించిన ట్రస్మా మాక్లూర్ మండల కార్యవర్గాన్ని, జిల్లా అసోసియేషన్ సభ్యులకు ఎంఈఓ సత్యనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా ఆలూరు మండల విద్యాశాఖ అధికారి నరేందర్ మాట్లాడుతూ, పసిప్రాయంలోని పిల్లల్లో అంతర్గతంగా ఉన్న ప్రతిభని వెలికితీసి ప్రోత్సహించినట్లయితే పిల్లలు అద్భుతాలు సృష్టించగలుగుతారని, చదువుతో పాటు క్రీడలు తదితర అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి రావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా మాక్లూర్ మండల అధ్యక్షుడు మహాదేవ్ గంగాధర్ గౌడ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు నిత్యానంద్ పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే మొదటిసారిగా ట్రస్మా ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని ఎంఈఓ నరేందర్ నిత్యానంద్ పేర్కొన్నారు. అథ్లెటిక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో గేమ్స్కి ఆటలకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న అపరాధ పోగొట్టడానికి, అలాగే పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి మొట్టమొదటిసారి రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రైవేట్ స్కూళ్ళు ట్రస్మా ఆధ్వర్యంలో మన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే గతంలో నందిపేట మండలంలో మొట్టమొదటిసారి రాష్ట్రంలో మొట్టమొదటిసారి నందిపేటలో నిర్వహించడం జరిగింది. అలాగే తర్వాత నిజామాబాద్లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నాటూర్ ఆలయ సమీపంలో నిర్వహించడం జరుగుతుంది. నగరంలోని వంశీ హోటల్లో వివేకానంద పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా జరిగింది. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పూర్వ విద్యార్థులు సందడి చేశారు. నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డులో ఉన్న పద్మానగర్ రోడ్డు నెంబర్ 1లోని వివేకానంద విద్యాలయం పూర్వ విద్యార్థులు ఆదివారం నాడు వంశీ ఇంటర్నేషనల్ హోటల్ నందు గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2002-2003 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు తమ చిన్ననాటి మిత్రులను, చదువు చెప్పిన గురువులను కలుసుకొని సందడిగా ఆనందంగా గడిపారు. తమ గురువుల ప్రతిభా విశేషాలను కొనియాడుతూ వారి కారణంగానే ఇంత వారిమయ్యామని సభాముఖంగా వారిని ఘనంగా సన్మానించారు. వివేకానంద అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అని తమ పాఠశాల కార్యకలాపాలను ఉదయం ప్రార్థన సమయం నుండి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు నిర్వహించే అన్ని అంశాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులు తెలుగు మొదలుకొని సాంఘిక శాస్త్రం వరకు ఏ విధంగా చెప్పేవారో వారి సముఖంలోనే ప్రశ్నిస్తున్నారు. తమ గురువుల హావభావాలను ఆనందంగా గుర్తు చేసుకున్నారు. సన్మాన గ్రహీతలో రవికాంత్, హరిదాస్, సందీప్, రాజ్కళ, మాధవ్ దేశపాండే, కిషన్, ఎంఎస్ శ్రీనివాస్, ఉషా, శ్రీనివాస్, విజయ్ కుమార్, సతీష్, అనురాధ, రఘువీర్, చింతల శ్రీనివాస్ గుప్తా, రాజేష్, నివేదిత, శ్రీధర్, సునంద మొదలగు గురువులు, శంకర్ భయ్య, దాస్ భయ్య మొదలగు అటెండర్లు ఉన్నారు. సన్మాన గ్రహీతలు హర్షం వ్యక్తం చేస్తూ ఆనాటి చిన్న పిల్లలు ఎదిగి ఇంత వారయ్యారని, బ్యాంకింగ్ రంగంలో కొందరు డాక్టర్లుగా, కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, కొందరు వ్యాపారవేత్తలుగా, కొందరు మంచి గృహిణీలుగా, కొందరు స్థిరపడడం ఉపాధ్యాయులకు ఆనందంగా ఉందని మెచ్చుకున్నారు. వివేకానంద విద్యాలయం 2002-2003 బ్యాచ్ విద్యార్థులు చేస్తున్న సేవా కార్యక్రమాలను వీడియో ద్వారా ప్రదర్శించి చూపించారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను అందరూ మెచ్చుకొని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము మార్గదర్శనం ఇస్తామని ఉపాధ్యాయులందరూ హామీ ఇచ్చారు. విద్యార్థులందరూ మాట్లాడుతూ వివిధ జిల్లాల్లోని, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో స్థిరపడ్డ విద్యార్థులను ఒక్క దగ్గరికి చేర్చడానికి 2 సంవత్సరాలుగా కష్టపడ్డామని, ఆ కష్టానికి తీపి ఫలితాన్ని నేడు అనుభవిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో మొదటి అంతస్తుకు చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్న భక్తుల సౌకర్యార్థం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు 3 లిఫ్టులను ఏర్పాటు చేశారు. అయోధ్య రామాలయంలో 3 అంతస్తుల ఆలయంలోనికి కింద అంతస్తులో కొలువై ఉన్న రామ్ అల్లాల్ను నిత్యం లక్షలాది మంది దర్శించుకుంటున్నారు. మొదటి అంతస్తులో భగవంతుని దర్బార్ కుటుంబం ఉంటాయి. దీనిపైన ఉన్న మరో అంతస్తులో గర్భగుడి ఉంటుంది. ఇందులోని ఏర్పాట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా మీడియాకు తెలిపారు. రామ్ దర్బార్ను చూసేందుకు మొదటి అంతస్తుకు వెళ్లాలనుకునే భక్తులకు ప్రస్తుత మెట్ల సహాయంతో వెళ్తున్నారని, ఇలా వెళ్లలేని వారు ఆలయం వెనుక వైపు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మాణిస్తున్న ప్రహారీ పార్కోట మీదుగా వెళ్లవచ్చన్నారు. ఇక్కడ లిఫ్టులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులోని ఒక పెద్ద లిఫ్టును వీల్ చైర్ వాడే భక్తులు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. వృద్ధులు, వికలాంగులైన భక్తులకు లిఫ్టు ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందని అయోధ్య మేయర్ గిరీష్ పాతి త్రిపాఠి అభిప్రాయపడ్డారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శివపార్వతుల రథోత్సవం మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మాస శివరాత్రి ఉత్సవంలో శివ పార్వతుల రథోత్సవం మహారాజు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మెడతపల్లి బుస్సాపూర్ గ్రామంలో మహారాజ్ శివాలయాలకు పర్యటించి వారికి సలహాలు, సూచనలు అందజేశారు. ఎన్నికలు వస్తున్నందునే వలస పక్షులు మళ్లీ వాళ్తున్నాయని ఎమ్మెల్సీ కవితను పరోక్షంగా ఉద్దేశించి నిజామాబాద్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రవంతిరెడ్డి మాట్లాడుతూ జనం కవితను ఎప్పుడో మర్చిపోయారని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పరిష్కరించడానికే ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారని కవిత అంటున్నారని, గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కవిత ఒప్పుకున్నారన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, కుటుంబ పాలన, ప్రజా ప్రతినిధుల ఇళ్లపై దాడులు, లిక్కర్ స్కామ్లతో కాలం వెళ్లదీశారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలకు హామీల అమలు మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు.
పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసిందే కేసీఆర్ సర్కార్ అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పోలీసింగ్ ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లో కాంగ్రెస్ పోలీసింగ్లా పోలీస్ వ్యవస్థ తయారైందన్నారు. కేసీఆర్ విధానాలను అమలు చేయమని కాంగ్రెస్ సర్కార్కు కవిత కోరుతున్నారని, ప్రస్తుతం రేవంత్ సర్కార్ ప్రజల వాగ్దానాలకు గాలికి వదిలేసి అదే ఫార్ములాను పాటిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని త్రుటిలో కోల్పోయామని, ఈసారి పూర్తి మెజార్టీతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. కుటుంబ పాలన చేసిండ్రు, ఇచ్చిన వాగ్దానాలు వదిలేసిండ్రు. ఫైనలీ లిక్కర్ స్కామ్ చేసినావు, పైసలు తిన్నావు, మళ్ళీ జైలుకి వచ్చినావు. మీరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీ మాట కానీ మీ హామీలు కానీ నిలబెట్టుకునే అలవాటు మీకు లేదు. మాట నిలబెట్టుకునే సంస్కృతి కేవలం భారతీయ జనతా పార్టీకే ఉన్నది. నువ్వు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే మీ టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని టీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీసింగ్గా మార్చిండ్రు. మీరు ఆ కల్చర్ని తీసుకొచ్చింది మీరు. దాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఒకప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, వాళ్ళు ప్రజలకు పనిచేస్తుండే. ఇప్పుడు ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారండి? ఎవరు పనిచేస్తలేరు. టీఆర్ఎస్ పొలిటికల్ వింగ్గా మీరు పోలీసులను మార్చుకున్నారు. కంప్లీట్గా భ్రష్టు పట్టించిండ్రు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు దాసరి విజయనందారావు సోమవారం బోధన్ పట్టణంలో విజయసాయి ఉన్నత పాఠశాలలో గణిత మాధ్యమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పదవి విరమణ అయిన 20 సంవత్సరాలు గడిచినప్పటికీ గణిత మాధ్యమంపై ఆయన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో విస్తృతంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గణితం అంటే భయం లేకుండా విద్యార్థులు చదువు కొనసాగించాలని సూచించారు. ఇష్టంగా చదివి గణితంపై అవగాహన పెంచుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఒకసారి గణితం నేర్చుకుంటే జీవితంలో వెనక్కి చూడాల్సిన పరిస్థితి ఉండదని అన్నారు. విజయసాయి ఉన్నత పాఠశాల ప్రతినిధులు కృష్ణమోహన్, అయ్యర్ చక్రవర్తి ఘనంగా సన్మానించారు. ఇప్పటికీ 99 విద్యా సంస్థల్లో లిపు సంవత్సరంపై ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. దాదాపు 99% విద్యార్థులకు, 90% ఉపాధ్యాయులకు లిపు సంవత్సరంపై అవగాహన లేదు. వారికి ఎవరు నేర్పలేదు, వారు అధ్యయనం చేయలేదు. 12 ఈ లిపు సంవత్సర భావన అవగాహన అంశంతో భూభ్రమణం, భూ పరిభ్రమణం, భూ ఆంక్షం, వంపు, విపత్తులు, అయినంతములు, ఋతువులు, పండగలు, క్యాలెండర్లు, సంవత్సరం, సౌర సంవత్సరం, క్యాలెండరు, సంస్కరణలు, చరిత్ర, భూగోళం, ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం లాంటి అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కంటిసోర్స్ నీలకంఠేశ్వర ఆలయంలో మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుమనారెడ్డి, మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణ పేదరిక నిర్మూల సంస్థ పరిధిలోని పనిచేస్తున్న ఆర్పీలకు 7 నెలల పెండింగ్ జీతాలు ఇప్పించాలని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు స్వర్ణలత డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కులో జరిగిన మహాధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు స్వర్ణలత మాట్లాడుతూ 2024 నుంచి ఈ నెల వరకు 7 నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులు, వెట్టి చాకిరీల నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని కోరారు. గత ప్రభుత్వాలు అన్ని రంగాల వారికి 30% పీఆర్సీ అమలు చేసి ఆర్పీలకు మాత్రమే ఇవ్వలేదు. అందువలన సెర్ప్, వివోఏల మాదిరిగా మెప్మా ఆర్పీలకు పీఆర్సీలు అమలు చేయాలని కోరారు. ఆర్పీలకు కనీసం 26,000 రూపాయలు గౌరవ వేతనం పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంకనాల శ్రీమతి, కోశాధికారి జహారా తదితరులు పాల్గొన్నారు. ఎవరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలా పనులు చేయించి? ప్రతిసారి మేము ఇలా అధికారులతో మాటలు పడుతూ ఎన్ని రోజులు పని చేయాలి? మాకంటూ పని వేళలు లేవా? ఎందరికో లక్షల జీతాలు ఇవ్వడానికి బడ్జెట్ ఉందయ్యా మీ దగ్గర. కేవలం మాలాంటి దీన స్థితిలో ఉన్న మహిళలకి నెలకు 6,000 రూపాయలు చెల్లించేంత బడ్జెట్ మీ దగ్గర. మరి ప్రతి ఒక్క మనిషికి, అంటే ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రభుత్వానికి వారధులుగా పనిచేసేది కేవలం మెప్మా రిసోర్స్ పర్సన్స్ మాత్రమే. ఎందుకంటే ఈ పని ఎవరు చెయ్యరు. మనము మొత్తం ఫైనాన్స్ సిస్టమ్ నే నడిపిస్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఫైనాన్స్ సిస్టమ్ లోనే మనం నడిపిస్తున్నాము.
ఈయన ఒక రిసోర్స్ పర్సన్ తప్పుకుంటే 26,000 రూపాయల వేతనం చెల్లించాలని మళ్ళొకసారి సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. అలాగే ఈ శ్రీనిధి విఎల్ఆర్ నుంచి కాకుండా మాకంటూ ఒక బడ్జెట్ ఇవ్వండి. ఆర్పీల వ్యవస్థకంటూ ఒక బడ్జెట్ ఇచ్చి నెల ప్రత్యేకమైన బడ్జెట్ ఇచ్చి ప్రతి నెల వేతనం డైరెక్ట్గా మా అకౌంట్లలోనే పడాలి. ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు మహిపాల్ ఆధ్వర్యంలో టానా కళ్యాణ్ సర్పంచ్ పాల్ద భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని తానాకలన్ మాజీ సర్పంచ్ జన్మదిన వేడుకలను ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ నివాసం వద్ద గ్రామంలో యూత్ సభ్యులతో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందు ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిమ్మ గంగాధర్, ఛత్రపతి శివాజీ యూత్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, గంగా కిషన్, ఐ గంగాధర్, మహేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో పంపిణీ చేసిన ఇందిరమ్మ ప్లాట్లను లబ్ధిదారులకే ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్ హెచ్చరించారు. సిరికొండలో పంపిణీ చేసిన సిరికొండ ఇందిరమ్మ ప్లాట్లను లబ్ధిదారులకే ఇవ్వాలని, లబ్ధిదారులను విస్మరిస్తే ప్రజల ప్రతిఘటన తప్పదని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో గల ప్లాట్లలో ఇళ్ల స్థలాలు పొందిన నిరుపేదలకు ఇట్టి ప్లాట్లను ఇచ్చి ఇందిరమ్మ సిరికొండ మండల కేంద్రంలో 2005లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు 160 మంది లబ్ధిదారులకు ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలకు పైగా అయ్యింది. కొంత మేరకు డబ్బులను ప్రభుత్వం ఇవ్వగా మరికొన్ని డబ్బులను లబ్ధిదారులు ఇచ్చారు. ఇట్టి స్థలంను కేటాయించిన పట్టా సర్టిఫికెట్స్ సహితం అందజేశారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్స్ ఉన్నందున డబుల్ బెడ్రూమ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించి నిర్మాణంకు కూడా పూనుకుంది. ఇలా ప్లాంట్లు వస్తాయి అని గంపెడు ఆశతో ఎదురు చూస్తుంటే ప్రస్తుతం వీళ్లకు శటగోపం పెట్టే కుట్రలు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు అన్యాయం చేసే విధంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను లబ్ధిదారులకే ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, ఈ రమేష్, కె ఆశిష్, నాగన్న, బొర్రన్న, జహిరవి, రాజవ్వ, మేర విజయ, అశోక్, వజ్ర తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ పథకం కింద కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను సిరికొండ మండల కేంద్రంలో పంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నేడు సంవత్సరమై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా ఈ ప్రభుత్వం కూడా పేదలకు పంచడానికి చేతులు రావట్లేదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇందిరమ్మ పథకం కేంద్రం కింద పక్కన ఉన్నటువంటి గడుకోల్ గ్రామంలో కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు పంపకం జరిగాయి. అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, అక్కడ నిర్మాణమై ఉన్నారు. మరి అదే తరుణంలో సిరికొండ మండల కేంద్రంలో కొనుక్కున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను నేటికి మండల కేంద్రంలో పంపకం చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ పేదలు గూడ్లు కట్టుకుంటే మీకు సహించలేని పరిస్థితిలో ఉన్నారా? ఈ భూములు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇంకొకటి కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పేదల దగ్గరికి వెళ్ళే సర్టిఫికెట్లు తీసుకుని 24 డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇప్పటికే సగంలో ఆవిని ఆపేసి నేటికి పంచకుండా పేదలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే అంచున ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుగుతా ఉంది. తడపాకల్ శ్రీరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్దనున్న ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా సోమవారం భక్తులకు 15వ పాశురాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ ధనుర్మాసం ఎంతో విశిష్టమైందని, ధనుర్మాసం ప్రాముఖ్యతను, విశిష్టతను భక్తులకు వివరించనున్నారు. అలాగే శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని ఆలయ ప్రాంగణంలోకి, శివలింగాన్ని, ఆంజనేయ స్వామివారిని సైతం దర్శించుకున్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహారాష్ట్రలో పుట్టి ఇక్కడ పెళ్లి చేసుకుని గత 20 సంవత్సరాల నుండి నిజామాబాద్లో ఆరోగ్య రక్ష అనే సంస్థాన్ని స్థాపించి వేలాది మహిళలకు ప్రకృతి చికిత్స, యోగా విద్య నేర్పిస్తూ మహిళల ఆరోగ్యానికి సహాయపడుతూ ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ నిజామాబాద్ పట్టణంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు యోగాలో యూనివర్సిటీ ఆఫ్ టులాసా నుండి డాక్టరేట్ పొందడం జరిగింది.
రాబోయే రోజుల్లో నిజామాబాద్ ప్రజలకి ఆరోగ్యం ఇస్తూ సేవ చేసే అవకాశం రావటం ఎంతో సంతోషం. గత సంవత్సరం 2004లో యోగా పోటీల్లో సిల్వర్ మెడల్ రావటం, 2011 సంవత్సరంలో బెస్ట్ యోగా టీచర్ అవార్డు యోగా విద్యా గురుకుల్ నాసిక్ నుండి ఇవ్వడం జరిగింది. బాల్కొండ మండల కేంద్రంలోని వినాయక్ నగర్ లో ఉంటున్న పొగురు చిన్న మల్లేష్ భార్య సవిత ఇంటికి తాళం వేసి ఆదివారం ఊరికి వెళ్లడంతో తాళం పగలగొట్టి 2 తులాల బంగారు నగదు 10,000 దొంగతనమైంది. సరిత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. రుద్రూర్ మండలం అంబంలో మద్యం మత్తులో తండ్రిని తనయుడు హతమార్చాడు. హైమద్ అనే వ్యక్తిని మద్యం మత్తులో తనయుడు బబ్లు చంపేశాడు. గాఢ నిద్రలో ఉన్న తండ్రిని మెత్త ముఖంపై పెట్టి ఊపిరి ఆపకుండా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఐద్వా ఆధ్వర్యంలో అసిస్టెంట్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ఈ సమస్యను వార్డు కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి గతంలో చాలాసార్లు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. 10వ వార్డు నాగారానికి సంబంధించిన టైలర్స్ కాలనీలో మురికి నీరు సరఫరా లేక ఎక్కడికక్కడే నిల్వ ఉండటం వల్ల అక్కడ ఉంటున్న దాదాపు 50 కుటుంబాలు అనారోగ్య పాలవుతూ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అలాగే మంచినీటి కొరత ఉండటం వల్ల బోరు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లి నీరు తీసుకురావాల్సిన పరిస్థితి. కాబట్టి మున్సిపల్ అధికారులు టైలర్స్ కాలనీపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ప్రజల్ని ఈ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తారని విజ్ఞప్తి చేశారు. ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి 10th వార్డులో టైలర్స్ కాలనీలో ఉన్న మురికి కాల్వ మంచినీటి సమస్య పైన మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మురికి కాల్వలకు రాకపోకలు లేక నీరు నిల్వ ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. అట్లాగే ఆ నీళ్లు నిల్వ ఉండడం వల్ల అందులోంచి పాములు ఇళ్లకి రావడం జరుగుతుంది. ప్రజలు భయప్రాంతం. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ధర్మారం గ్రామంలో ఎలమాస పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే పంట పొలాల్లోకి వెళ్లి జొన్న శనచేళ్లలో రైతులు, మహిళలు పండుగ జరుపుకుంటారు. లక్ష్మీదేవికి, భూదేవికి వంటలతో పూజించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుని వేడుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ప్రజల గుండెల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్థానం శాశ్వతం. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి. తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానంలో సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా సీఎం రేవంత్ పాలన కొనసాగుతుంది. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ధ్వజం. మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు. మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో తెరుచుకున్న ఆలయం, పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప భక్తులు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది పెరిగిన నేరాలు. మీడియా సమావేశంలో ఇంటర్ సిపి సింధు శర్మ వివరాలు వెల్లడి. నా జోలికి వచ్చిన ఎందరో మహానుభావులు మట్టి కరుచుకుపోయారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. ప్రజావాణి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ శాంగ్వాన్ ఆదేశం. అయ్యప్ప దీక్ష భూణితే సకల సంఘటనలు మటుమాయం. నిజామాబాద్ నగరంలోని విజ్ఞాన్ హై స్కూల్లో జయసింగ్ గౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా మహాపడిపూజ. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్.
ఎక్కడెక్కడో స్థిరపడి తిరిగి గురువుల మధ్య ఒకే వేదికపై సందడి చేసిన పూర్వ విద్యార్థులు. నగరంలోని వంశీ హోటల్లో వివేకానంద పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. నిజామాబాద్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.